కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రమాణం. కరెక్ట్. సో మన కార్యక్రమాన్ని ప్రార్థనలతో మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కథామహ్యం దధాతి సుపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీతపతకమలాం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాధుషాతం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసైతం శ్రీ రాధాకృష్ణ పాద సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరతిసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరోభయశ్చ కృపా సింధోభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंदा. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुद्रेत्. मूकं करोति वाचालं पंगुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं जगतारणं परमानन्दमाधवं శ్రీ చైతన్య. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు జపా సెషన్ లోకి. నిన్న మనం ఏ శ్లోకం చర్చించుకున్నాం? 35 దాకా అయింది గురువు ప్రభుజీ. ఓకే. సో 35 లో ఏం చర్చించుకున్నామో ఒకసారి ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ చెప్పనా ప్రభుజీ? అయ్యస్ మాత చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి. కళావతి మాతాజీ చెప్తున్నట్టు చెప్తారా మాతాజీ? చెప్పండి మీరు. గురువు దగ్గర ఆత్మసాక్షాత్కారం గురువు ఆత్మసాక్షాత్కారం తెలిసిన గురువు దగ్గర జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు జీవులన్నీ భగవంతుని అందే ఉన్నాయని మనం తెలుసుకుంటాం ప్రభుజీ. ఓకే. సో గురువు దగ్గర నుండి మా జ్ఞానం తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలుసుకున్నాం, అంతే కదా? అవును అవును ప్రభుజీ. జ్ఞానం తెలుసుకొని భగవంతుడిలోనే అన్ని జీవులు ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం ప్రభుజీ. సంతోషం. ఈ రోజు ఆ జ్ఞానం తెలుసుకుంటే ఏం జరుగుతుందో మనం ఈ రోజు తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నిన్న యాక్చువల్ గా గురువుని ఎలాగా దరిచేరాలి, వినయంతో దరిచేరాలి, వినయంతో ప్రశ్నలు వేయాలి, వినయంతో సేవ చేయాలి, అలా చేసిన తర్వాత ఆ గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మళ్ళీ తిరిగి ఎప్పుడు మోహంలో పడము అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. తద్విద్ది ప్రణిపాతైన పరిపృష్టిన సేవ, అది కదా? అవును ప్రభుజీ. హరే కృష్ణ. ఈ రోజు 36వ శ్లోకాన్ని తెలుసుకుందాం అన్నమాట. సో నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. కనబడుతుంది. ఇంగ్లీష్ లో ఉంది ప్రభుజీ. తెలుగులో. నాతో పాటు అందరూ చెప్పండి. అపిచేత తెలుగులో సరిగా రావట్లేదు. అపిచేదసి పాపేభ్యో అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజీనం సంతరిష్యసి. కృష్ణ ఇక్కడ ఏమంటున్నారంటే
ఆ ఒక మనుష్యుడు జీవుడు ఎన్ని పాపాలైనా చెయ్యండి పర్వాలేదు. అంటే ఎంత పాపభూయిష్టమైన జీవించిన పూర్వజన్మల నుండి ఎంత పాపాన్ని మూట కట్టుకొని వచ్చినా కూడా ఎప్పుడైతే జ్ఞానమనే నావలో ఆయన ఎక్కుతాడో, ఎప్పుడైతే జ్ఞానమనే నావలోకి ఆయన చేరుకుంటాడో అప్పుడు తన పాపకర్మలన్నింటి నుండి కూడా ఆయన ముక్తి పొందుతాడని చెప్పేసి కృష్ణ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే మరి ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదా, మరి నా ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసేసి నేను ఇప్పుడు జ్ఞానాన్ని నేర్చుకుంటే పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయా అంటే ఆ ఏ మనుష్యుడికైతే నేను చాలా అజ్ఞానంతో ఎన్నో పనులు చేశాను, ఇప్పటి నుండి నేను ఇంకా అజ్ఞానంతో పనులు చేయకుండా సరైనటువంటి జ్ఞానం ఈ మనుష్య జన్మలో నేను ఉద్ధరింపబడాలంటే ఎలాంటి జ్ఞానం నేను తెలుసుకోవాలి అని తెలుసుకున్నప్పుడు అప్పుడు వాడి పాపములన్నీ కూడా దగ్ధమైపోతాయంట. పాపములన్నీ కూడా ఆ ముక్తి పొందుతాడు. అయితే మనకి మనుష్య జన్మ ఎత్తగానే మనకి 3 రకాలైనటువంటి కర్మలు మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఏంటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని చెప్పేసి 3 రకాలైనటువంటి కర్మలని మనం అనుభవించాలి. ఈ సంచిత కర్మ అంటే మనం పూర్వ జన్మలలో మనం ఏదైతే పనులు చేశామో, ఏదైతే కర్మలు చేశామో వాటి యొక్క ఫలితాలన్నిటినీ కూడా ఒక ఆ మనం మనం వేసుకొని వస్తాం సంచిత ఎలా అంటే మన అకౌంట్ లో వాటికి సంబంధించినటువంటి ఫలితాల్ని అనుభవించాలి అని చెప్పేసి వాటి గురించి అవి అనుభవించాలని చెప్పేసి వాటితోటి వస్తాం. తర్వాత ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ప్రారంధం ఇంకా అవి అనుభవిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఇక తప్పదు, అవి అనుభవించక తప్పదు. ఒక్కొక్కటిగా ఈ సంచిత కర్మలు ఏవైతే మనము మన అకౌంట్ లో వేసుకొని వచ్చామో అవన్నీ ఒక్కొక్కటిగా అనుభవించాల్సి వస్తుంది. ఇవి అనుభవించే క్రమంలో మళ్ళీ మనం అజ్ఞానంతో ఏవైతే పనులు చేస్తుంటామో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇంకా ముందు కూడా మనం అనుభవించాల్సినటువంటి చాలా ఫలితాలు మళ్ళీ మనకి జమ అవుతూ ఉంటాయి అన్నమాట మన అకౌంట్ లో. సో ఆగామి అంటే ముందు వచ్చేటటువంటి ఫలితాలు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటిది ప్రారబ్ధ కర్మ. మనం ఇంకెంత మన సంచితంలో మన వెనకాల ఇంకెంత అనుభవించాల్సినటువంటి ఉందో. సో ఇన్ని 3 కర్మల యొక్క సంచిత, ప్రారబ్ధ, ఆగామి ఈ 3 కర్మల యొక్క ఫలితాల్ని మనము అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే కనుక మనుష్యుడు ఈ జన్మ ఎత్తిన తర్వాత జ్ఞానాన్ని తెలుసుకుంటాడో, ఎలాగైతే మనకి ఒక దారిన పోయే దోపిడి దొంగ అయినటువంటి రత్నాకర్ అనే ఒక మామూలు సామాన్యమైనటువంటి ఆటవికుడు నారదముని కలిసిన తర్వాత రామనామాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన జీవితం మొత్తము తర్వాత ఇంకా చాలా పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపాడు. రామనామాన్ని జపిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకొని రామ చరితన్నే ఆయన రచించారు వాల్మీకి ఆయన అంటే ఆయన నారదముని కలవక ముందు ఆయనకు దోపిడి దొంగ. తన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఆయన అడవిలో వేటాడుతూ అడవిలో ఎవరైతే వస్తుంటారో వాళ్ళని కొట్టి డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఒక రోజు నారదముని కూడా నారదముని దగ్గర కూడా ఆయన కలిసినప్పుడు నీ దగ్గర ఏముందో అది ఏమంటే ఆయన నా దగ్గర ఏం లేదు ఆయన నా దగ్గర రామనామం తప్ప ఇంకేం లేదని అంటాడు. అనగానే లేదు నువ్వు నీ దగ్గర విలువైన ఉంటే ఇచ్చేసి అంటే ఆయన నారదముని అడుగుతాడు, అసలు నువ్వు ఎవరి గురించి చేస్తున్నావు, ఎందుకు గురించి చేస్తున్నావు అని అంటే నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి అంటాడు. అనగానే సరే నువ్వు ఇంత ఘోరమైనటువంటి కర్మలను చేస్తున్నావు కదా, మరి దీని ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో, నరకానికి వెళ్ళాల్సినటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో, పాపం ఏదైతే ఉందో అది నువ్వు నీ భార్య పిల్లల గురించి చేస్తున్నా అన్నావు కదా, నీతో పాటు వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారా తెలుసుకోండిరా అంటాడు. అనగానే ఆయన భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి నేను మీ గురించి మిమ్మల్ని పోషించడానికి ఎన్నో పాపభూయిష్టమైనటువంటి కర్మలను ఆచరిస్తున్నాను, వాటి ద్వారా అనుభవించాల్సినటువంటి పాప ఫలితం ఏదైతే ఉందో ఆ పాప ఫలితం నాతో పాటు మీరు కూడా అనుభవిస్తారంటే వారికి మమ్మల్ని పోషించడం నీ బాధ్యత. సో నువ్వు ఎలా డబ్బు తెస్తావో అది మాకు సంబంధం లేదు. నువ్వు మేము మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత అనేది కాబట్టి
నువ్వు ఎలా డబ్బు తెస్తావో మాకు సంబంధం లేదు, మమ్మల్ని పోషించాలంటే మేమెందుకు నీ పాపకర్మలో భాగం తీసుకుంటాం, అది నువ్వు అనుభవించాలి, నువ్వు ఆ పాపం నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు అనుభవించాలి, మేము ఎందుకు అనుభవిస్తాం అని చెప్పి చెప్పగానే ఈయనకప్పుడు అయ్యో నేను ఇన్ని రోజులు ఆ నన్ను నేను ఇన్ని రోజులు వీళ్ళ నా దేహబంధువులు నా బంధువులు అనుకుని వీళ్ళని పోషించడానికి చాలా పాపిష్టి కర్మలు చేశాను. ఈ రోజు ఎప్పుడైతే నేను ఆ పాపాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదో వీళ్ళు నన్ను నాతో రావట్లేదు వీళ్ళు అని చెప్పి నారదముని దగ్గరికి వెళ్ళి, లేదండి నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నా పాపాన్ని అనుభవించడానికి రెడీగా లేరు అంటే, మరి ఎందుకు చేస్తున్నావు ఈ కర్మలన్నీ అంటాడు. అనగానే మరి ఇప్పుడు నేనేం చేయాలంటే అప్పుడు ఆయన రామనామం ఇస్తాడు ఆయనకి. ఆ రామనామం కూడా సరిగ్గా పలకరాదు. ఆ నామాన్ని ఇచ్చి ఇంక అప్పటి నుండి నువ్వు ఈ నామాన్ని జపం చెయ్యు అని చెప్పి చేస్తుంటాడు. ఆయన ఎంత కాలం జపం చేస్తాడంటే కొన్ని వేల సంవత్సరాలు జపం చేస్తాడు. చేసి చేసి ఆయన చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది, ఒక వాల్మీకం ఏర్పడుతుంది. అప్పుడు నారదముని చాలా కాలం తర్వాత వచ్చి వాల్మీకి లే అంటాడు అనమాట. అంటే సంస్కృతంలో వాల్మీకం అంటే పుట్ట, లే అంటే అప్పుడు ఆ పుట్టలోంచి లేచాడు కాబట్టి ఆయన వాల్మీకి అయ్యాడు. ఆయన రామచరితం మనకి శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి ఆది కవి వాల్మీకి. ఆయనకి ఒక గురువు ద్వారా నిన్న తెలుసుకున్నాం, గురువు దగ్గరికి వెళ్ళి మనము ప్రణిపాతం చేసి చక్కటి ప్రశ్నలు అడిగితే మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఎలాగైతే వాల్మీకి తను అనుభవించాల్సినటువంటి సంచిత ప్రారంధ కర్మలన్నీ కూడా నశించిపోయి ఆయన ఉత్తమమైనటువంటి జీవితం వైపు నడవడం జరిగింది. అదే మనందరి జీవితంలో కూడా జరుగుతుంది. మరి జ్ఞానం అంటే మనము భగవద్గీత 2-3 అధ్యాయంలో చాలా విషయాలు తెలుసుకున్నాము. 2వ అధ్యాయంలో మనము ఏం తెలుసుకున్నాము, మనము ఈ శరీరం కాదు, దేహినోస్మితా దేహి, శరీరము ఎప్పుడు యవ్వనం నుండి తర్వాత వృద్ధాప్యం నుండి తర్వాత జరామరణాల వైపు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ కూడా వృద్ధాప్యం చెందినటువంటి ఈ ఆత్మను నేను అని 2వ అధ్యాయంలో మొట్టమొదట నుండి మనం తెలుసుకున్న తర్వాత నేను ఏం చేయాలి, ఆత్మగా నేను ఈ ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మ అని నన్ను నేను తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ కర్మబంధనాల్లో ఎందుకు నేను ఈ శరీరంలోకి వచ్చాను. సో నేను పూర్వం నేను చేయవలసినటువంటి కర్మలను సక్రమంగా చేయకపోయేసరికి ఆ కర్మలని మళ్ళీ కూడా నేను సక్రమంగా నేను నిర్వర్తించవలసినటువంటి కర్మలన్నిటి నుండి కూడా నేను బయటపడాలి అనే ఉద్దేశంతో మన కర్తవ్యాన్ని మనము నిర్వహిస్తూ, అలాగే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక కర్మలు కూడా మనం చెయ్యాలి అని 2వ అధ్యాయంలో తెలుసుకొని, ఈ జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంట అంటే కృష్ణుడు చక్కగా చెప్తాడు 2వ అధ్యాయంలో, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిర్ అసిపజాయతే ప్రసన్న చేతసో యసు బుద్ధి పర్యవతిష్టతే. ఎవరి బుద్ధి అయితే భగవద్భక్తితోటి కృష్ణ చైతన్యంతో అనుసంధానమై ఉంటుందో వారికి సర్వ దుఃఖములు కూడా ప్రసాదాల్లా గోచరిస్తాయంట. అంటే భగవద్గీత యొక్క అనుగ్రహం ద్వారా గోచరిస్తాయి. అంటే చక్కగా సుఖపడేదైతే ప్రసాదం లాగా భావించవచ్చు, కానీ మనం దుఃఖపడాల్సినటువంటిది ప్రసాదం లాగా ఎలా భావించవచ్చు అని మనకి ప్రశ్న రావచ్చు. ఎప్పుడైతే మనము నేను ఈ శరీరం కాదు, నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని, నేను దేహదారిని, నేను ఈ దేహంలోకి ఎందుకు వచ్చాను, నేను ఇప్పుడు నాకున్నటువంటి దేహ బంధువులకి నాకు ఉన్నటువంటి రుణాన్ని తెంచుకోవడానికి, రుణాన్ని నేను మళ్ళీ సెటిల్ చేయడానికి ఈ దేహంలోకి వచ్చాను అని తెలిసిన తర్వాత వాళ్ళతో మనం సంబంధ బాంధవ్యాలు గడుపుతున్నప్పుడు, నిర్వహిస్తున్నప్పుడు ఎంతసేపు కూడా మనం ఒక బాకీ ఎవరికైనా వ్యక్తికి అప్పు ఉన్నామనుకోండి, ఆ వ్యక్తికి మనం అప్పు తీర్చిన తర్వాత ఇంకా మళ్ళీ జీవితంలో ఆ వ్యక్తిని మనం చూడాలని అనుకోము. ఎందుకంటే ఇంకా అయిపోయింది, అతనికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసాం. ఆ విధమైనటువంటి బుద్ధి, ఆ విధమైనటువంటి భావనతోటి మనము ఈ సంబంధ బాంధవ్యాలు గడుపుతాం. అది జ్ఞానం. అలా ఎప్పుడైతే గడుపుతామో అప్పుడు మనకి మన దేహ బంధువులతోటి గొప్ప అనుబంధం ఏమి ఉండదు. ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాలు తప్ప ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళతో సంబంధం కానీ, వాళ్ళ మీద వ్యామోహం కానీ ఇవేవి ఉండవు. ఆ తర్వాత మనకి భగవంతుడు చెప్తాడు, ఈ శరీరం పొందిన తర్వాత ఎలాంటి కర్మలను చేయాలి, ఎలా చేయాలి ఆ విషయాలు చెప్తాడు. చెప్పి
అవి చేస్తున్న క్రమంలో మనకి శత్రువులైనటువంటి వాళ్ళు ఎవరు? కామక్రోధాదులు. సో ఆ కామక్రోధాదులని మనము అణుచిపెట్టుకుంటే, అంటే మన అదుపులో పెట్టుకుంటే మనం ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్తాము అని చెప్పి, తర్వాత ఉత్తమమైన స్థితికి వెళ్ళి ఇంకా అత్యుత్తమమైనటువంటి స్థితికి వెళ్ళడానికి 4వ అధ్యాయంలో మొదట భగవంతుడు చెప్తాడు, అజోపిసన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ భక్తిని స్వామధిష్టాయ సంభవామ్యాత్మయ. నాకు జన్మ అనేటువంటిదే లేదు, నేను సంభవిస్తుంటాను, నా ఇచ్ఛాపూర్వకంగా నేను వస్తూ ఉంటాను, నేను దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి, ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికి వస్తుంటాను. ఎవరైతే నా ఈ కర్మల గురించి తెలుసుకుంటాడో, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్మోహం నైతి మామేది సోర్జున. ఎవరైతే నేను ఎందుకు వస్తున్నాను, ఏ విషయాన్ని గురించి వస్తున్నాను అనే నా లీలలు, కర్మలు ఎవరు తెలుసుకుంటారో మళ్ళీ వాళ్ళు ఈ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేదు అని భగవంతుడు చెప్తాడు. సో ఇవి ఒక మనుష్య జన్మ, నేను రుణాన్ని తీర్చుకోవడానికి ఈ మనుష్య జన్మలోకి వచ్చాను. ఆ రుణాన్ని తీర్చుకుంటున్న క్రమంలో నేను భగవంతునితోటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకొని భగవంతుడు చెప్పిన విధంగా కర్మలను చెయ్యాలి. అలా చేస్తూ భగవంతుని గురించిన తగినటువంటి శ్రవణము, ఆయన చెప్పినటువంటి విషయాలు వింటూ ఉంటే నా జీవితం తరిస్తుంది అని ఎప్పుడైతే మనకి జ్ఞానం కలుగుతుందో గురువు ద్వారా, అప్పుడు మెల్లమెల్లగా మనం అనుభవించాల్సినటువంటి కర్మలన్నీ కూడా తగ్గిపోతాయి, ఫలితాలన్నీ కూడా తగ్గిపోతాయి. మనకు వచ్చే నెక్స్ట్ శ్లోకాలో చక్కటి ఉదాహరణ ఇస్తాయి, ఎలా ఆ కర్మలన్నీ కూడా నశించిపోతాయి అనేటువంటిది ఉదాహరణ. నాతో పాటు అందరూ చెప్పండి. యదైతాంసి సమిద్ధాగ్నిర్ భస్మసాత్ కురుతేర్జున. భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. భస్మసాత్ కురుతే తథా. కర్మలు ఎలా నశిస్తాయంట? జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత. ఇప్పుడు మనం జ్ఞానం అంటే సారవంతమైనటువంటి 3 విషయాలు మనం ఇప్పటి వరకు ఏ అధ్యాయంలో చర్చించుకున్నామో వాటిని మనం గుర్తుంచుకోవాలి. ఎవరైనా చెప్పండి, సారవంతమైనటువంటి 3 విషయాలు, జ్ఞాన సంబంధమైనటువంటి 3 విషయాలు మనం ఇప్పటిదాకా ఏం చర్చించుకున్నాము? ఎవరు చెప్తారు? హరే కృష్ణ. ఒకటి, మనము ఈ దేహం కాదు. చెప్పండి. దేహము కాదు ఆత్మ. పావని ప్రభుజీ, మనం దేహం కాదు ఆత్మ అనేది తెలుసుకుంటాము. అలా తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సిన కర్మలు చేస్తాము. కర్మలు చేసిన తర్వాత కర్మరాహిత్యాన్ని, కర్మల గురించి తెలుసుకున్న తర్వాత ఏ కర్మ చేయకుండా ఉండడమే మనకి సచ్చిత్ ఆనందం ఇస్తుంది అనేది తెలుసుకుంటాం 2వ అధ్యాయంలో. అలా చేసుకోవడం వల్ల 3rd చాప్టర్ లో మనం ఏంటంటే, ఎటువంటి త్యాగాలు చేస్తే మనము ఈ కర్మల నుంచి విముక్తి పొందుతామో అలాంటివి చూసుకొని చేసి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి ఫైనల్ గా కామం అనే దాన్ని జయించగలుగుతాము. అప్పుడు 4th చాప్టర్ లో ఏం చెప్తున్నారు అంటే, ఒక పారంపరా యోగంలో వచ్చిన గురువుని ఆశ్రయించడం వల్ల వాళ్ళని దరిచేరి వినయం మధ్యలో వినయ విధేయులతో నమస్కరించి చేయడం వల్ల జ్ఞానం తెలుసుకుంటాము. జ్ఞానం ఇంకా అభివృద్ధి చెందుతాం. దాని ద్వారా మన కర్మలన్నీ పోతాయి. హరే కృష్ణ ప్రభు. సో మనం కర్మలు చేయకుండా ఉండడం అనేటువంటిది జ్ఞానం కాదు. కర్మలు ఎలా చేయాలో, ఎలా చేస్తే నేను ఆ కర్మబంధనాల నుండి బయటపడతాను అనే విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం. సో మనం ఆల్రెడీ ఒక తాడు ద్వారా కట్టేయబడి ఉన్నామన్నమాట. ఆ తాడు ద్వారా కట్టేయబడి ఉన్నటువంటి మనము దాని నుండి విముక్తులం అవ్వడానికి, దాని నుండి విడిపించుకోవడానికి ఏం చేస్తే దాని నుండి విముక్తి అవుతామో అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం. అలా తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? కృష్ణ ఏం చెప్తున్నారు? యదైతాం సమిద్ధాగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తత్. ఎలాగైతే ఒక అగ్ని మండుతున్నటువంటి అగ్ని దగ్గరికి
ఎండిన కట్టెలు వెళ్తే అవి భస్మం అయిపోయి బూడిదైపోతాయో, అలాగే ఈ జ్ఞానము సముపార్జించినటువంటి మనుష్యుడి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి దగ్ధమైపోతాయి అర్జున అని చెప్తారు. అంటే మరి భగవద్గీత చదివితే ఇంకా మనం జీవితంలో ఎలాంటి మనం ఇంతకు పూర్వం చేసుకున్నటువంటి కర్మలను అనుభవించాల్సినటువంటి పని లేదా అంటే, గీత చదవక ముందు తన జీవితంలో జరిగేటటువంటి విషయాలని వాటి యందు ఒక రకమైనటువంటి దృష్టితో ఉంటాడు మనుషుడు. గీత చదివిన తర్వాత వాటి మీద ఒక రకమైనటువంటి దృష్టితో ఉంటాడు. ఏ రకమైనటువంటి దృష్టి? ఉదాహరణకి మనకు ఒక గొప్ప కష్టం వచ్చింది అనుకోండి, గీత చదవక ముందు ఎలా ఉంటుందంటే మనుషుడి పరిస్థితి, నాకు నన్ను ఈ కష్టం నుండి ఎవరు బయటపడేస్తారు, అసలు నాకే ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు, నేను ఇంత పుణ్యాత్ముణ్ణి, నేను ఎందుకు కష్టపడాల్సి వస్తుంది, నేను రోజు గుడికి వెళ్తాను, భగవంతునికి ఏవేవో సమర్పిస్తుంటాను, అయినా కూడా నేను ఎందుకు బాధపడాల్సి వస్తుంది అనేటటువంటి బుద్ధితో ఉంటాను. గీత చదివిన తర్వాత అతనికి ఎప్పుడైతే మనుష్యుడు ప్రతినిత్యం కూడా సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల నుండి ఏ అనుభవించాల్సి ఉంటుంది, అలాగే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాలని అనుభవించాల్సి ఉంటుంది అనే విషయాలు తెలిసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ మనుష్యుడు తనకొచ్చినటువంటి సమస్యని ఎక్కడి నుండి వచ్చింది, ఆధ్యాత్మిక తన లోపల నుండే ఉద్భవించింది ఆ సమస్య, లేదంటే ఇతరుల ద్వారా ఉద్భవించింది ఆ సమస్య, లేదంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఉద్భవించింది ఆ సమస్య అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని, ఈ సమస్య ఎందుకు వస్తుంది, నా లోపల నుండి ఎందుకు సమస్య, నా 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 ఆలోచన విధానం ద్వారా ఎందుకు నేను ముందుకు అంటే నన్ను నేను తక్కువగా అంచనా వేసుకొని ఎందుకు డిప్రెషన్ కి లోన్ అవుతున్నాను. అప్పుడు ఆయన ఇంకా వెతుకుతాడనమాట, అనలైజ్ చేస్తాడు ఆ సమస్య ఎక్కడి నుండి మొదలైంది అనేటువంటిది. అనలైజ్ చేసి ఆ ఎక్కడి నుండి మొదలైందో ఆ విషయాన్ని ఆయన అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ స్థిమితమైనటువంటి మనస్సు కలుగుతుంది, స్థిమితమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. ఆ స్థిమితమైనటువంటి బుద్ధి ఏర్పడిన తర్వాత ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలా వెళ్ళాలి. సో భగవద్గీతలో అర్జునుడు తనకున్నటువంటి మనోవైకల్యాన్ని తొలగించుకోవడానికి ఎవరిని ఆశ్రయించారు? ఒక సద్గురువుని, కృష్ణుని ఆశ్రయించాడు, జగద్గురువుని ఆశ్రయించాడు. సో నేను కూడా నాకున్నటువంటి ఈ కష్టాల నుండి బయటపడాలి అంటే నేను కూడా ఒక సద్గురుని ఆశ్రయించాలి అనేటటువంటి జ్ఞానంతో ఉంటాడనమాట మనిషి భగవద్గీత తెలుసుకున్న. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనుష్యుడు శాస్త్రాల్ని అధ్యయనం చేస్తూ భగవద్గీత, భాగవత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటుంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే భగవంతుడు వాళ్ళు అనుభవించాల్సినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క తీవ్రతని తగ్గిస్తారంట భగవంతుడు. ఉదాహరణకు ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోవాలి, ఆ వ్యక్తికి గొప్ప భక్తుడు అనుకోండి, చాలా చక్కటి సాధన చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ అయి చనిపోవడం అనేటువంటిది కలలో జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడితే ఆయన ఎంత భయపడతాడో, ఎంత ఇబ్బంది పడతాడో, అంత ఇబ్బంది నిద్రలోనే కళ ద్వారా ఆ భగవంతుడు అతని ద్వారా అనుభవింపజేసేస్తాడు. అలాగా మన యొక్క కర్మల యొక్క తీవ్రత అనేటువంటిది ఎప్పుడైతే భగవంతునికి ఇంకా దగ్గర గురువు ద్వారా భగవంతునికి ఇంకా దగ్గర వెళ్తూ ఉంటామో ఆ ఫలితాన్ని అన్ని కూడా నశించిపోతుంటాయి. ఎలాగైతే మనకి చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఇద్దరు ఘోరమైనటువంటి దుర్మార్గులు ఉండేవారు అనమాట. వాళ్ళ పేరు జగాయ్ మదాయ్. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు పుట్టింది బ్రాహ్మణ కులంలో అయినా కూడా ఆ బ్రాహ్మణత్వాన్ని వదిలిపెట్టేసేసి వాళ్ళు ఒక జమీందారు పదవిని పోషిస్తూ ఉండేవాళ్ళు. వారు ఆ ప్రతి వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రామాల్లో ఆ పన్ను కలెక్ట్ చేస్తూ దాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉండేవారు. ఒకరోజు వీళ్ళ దగ్గరికి నిత్యానంద ప్రభు వెళ్తారు. వెళ్ళి హరినామ సంకీర్తన చేయమని అంటారు. అంటే వాళ్ళు ఈయనని పో అని ఎలగొట్టేస్తారు. అయినా కూడా పట్టు వదలకుండా ఆయన మీరు హరినామ సంకీర్తన చేయండి, చేస్తే మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారని చెప్తే ఆ నిత్యానంద ప్రభుని కళ్ళుకుండతోని మొహం మీద కొడతారు. ఆయనకి
రక్తం కారుతుంది. ఈ విషయాన్ని చైతన్య మహాప్రభుకి వెళ్ళి చెప్తారు. చెప్పగానే చైతన్య మహాప్రభువు తననేమన్నా ఆయన ఊరుకుంటాడు కానీ తన భక్తుల్ని ఏమన్నా అంటే మాత్రం ఆయన సహించడు. ఆయన పరిగెత్తుకుంటూ ఈ జగామాత దగ్గరికి వచ్చి వాళ్ళని నేను ఇప్పుడే సంహరిస్తానని చెప్పేసి తన చక్రాన్ని ఆయన ఆవహింపజేస్తాడు. ఆయన సాక్షాత్ రాధాకృష్ణుల యొక్క స్వరూపం కదా. కాబట్టి చక్రం 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 అని తన సుదర్శన చక్రాన్ని స్మరిస్తాడు. స్మరించి ఇంకా సుదర్శన చక్రం తోటి నా భక్తుల్ని ఎవరైతే నిత్యానంద ప్రభుని ఎవరైతే ఈ జగన్మాత ఇబ్బంది పెట్టారో వాళ్ళ శిరస్సు ఖండించేస్తానని చెప్పేసి ఆయన చక్రాన్ని స్మరిస్తాడు. స్మరిస్తే అప్పుడు వెంటనే నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క పాదాల మీద పడి స్వామి స్వామి ఆగండి ఆగండి దయచేసి ఆగండి, వీళ్ళ మీద దయ చూపించండి, కృప చూపించండి అని చెప్పి ఆ నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని వేడుకోవడం జరుగుతుంది. వేడుకోవడం జరిగి నిత్యానంద ప్రభు యొక్క కారుణ్యాన్ని వాళ్ళ మీద ఆయనకు ఉన్నటువంటి జాలి దయని చూసి భగవంతుడు కూడా చైతన్య మహాప్రభు కూడా ప్రసన్నమవుతాడు. ప్రసన్నమై వాళ్ళకి ఆ వాళ్ళు చేసినటువంటి అన్ని కర్మలని కూడా భగవంతుడు స్వీకరించేసి వాళ్ళకి అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారు. అంటే వాళ్ళు ఎన్ని పాపిష్టి కర్మలు చేశారంటే ఉదాహరణకి ఏమని చెప్తారంటే యమలోకంలో వాళ్ళ పాపాలని రాయడానికి చిత్రగుప్తుడికి అంటే ఆ బుక్ ఉంటుంది కదా, ఆ పాపాలు రాసి అది మొత్తం నిండిపోయిందంట. అన్ని పాపాలు చేశారంట వాళ్ళు. అన్ని పాపాలు చేసినప్పటికీ కూడా గురువు అయినటువంటి నిత్యానంద ప్రభు యొక్క కృప వల్ల భగవంతుడి యొక్క ఆ గురువు అయినటువంటి నిత్యానంద ప్రభు యొక్క సాంగత్యం ద్వారా భగవంతుని యొక్క కృప వాళ్ళకి దొరికింది. దొరికి వాళ్ళు ఎంత పుణ్యాత్ములైపోయారంటే ఇంకా ప్రతినిత్యం కూడా హరినామ జపం చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ పాపాలన్నీ కూడా భగవంతుడు స్వీకరించేశాడు. ప్రతినిత్యం హరినామ జపం చేసుకుంటూ ఉండేవారు. చక్కటి సాంగత్యంలో గడుపుతూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళని అంతకు ముందు ఎవరైతే చూశారో మీరు జగన్మాత గల పాపిస్తులు కదా, మీరు అన్ని పాపాలు చేశారు కదా అని వీళ్ళని తిట్టినా కూడా వాళ్ళు వీళ్ళని శారీరకంగా హింసించినా కూడా వీళ్ళు వాళ్ళని ఏమనేవారు కాదు. అంత సాత్వికమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించారనమాట. ఎవరి ద్వారా? చైతన్య మన నిత్యానంద ప్రభు యొక్క సాంగత్యం ద్వారా చైతన్య మహాప్రభు యొక్క కృప వాళ్ళకి లభించి వాళ్ళు అంత గొప్ప జీవితాన్ని వాళ్ళు అనుభవించే స్థితికి వెళ్ళారు. ఎప్పుడైతే భగవంతుని దగ్గరికి భగవంతుని యొక్క స్పర్శకి వాళ్ళు లోనయ్యారో ఇప్పుడు వాళ్ళు చేసుకున్నటువంటి ఈ పూర్వకర్మలన్నీ కూడా నశించిపోయింది. అలాగే మనము ప్రతినిత్యం శనై శనైరుపరమే బుద్ధి ధృతిగిరైతే ఆత్మ సంస్థ కృత్వాన కించిదపి చింతే. కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, నాయన అర్జున, మెల్లమెల్లగా జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ నా యందు భక్తితో నా నామస్మరణ చేస్తూ ఉంటే ఈ మనుషులకి ఆత్మ జ్ఞానాన్ని పొంది నా యందు భక్తి పెరిగి తరిస్తారు అని చెప్తారు. అందుకే మనం ప్రతిరోజు కూడా జపం మనం ఎంతైతే జపం చేస్తూ భగవత్ కథా శ్రవణ వింటూ ఉన్న కొద్దీ ఏం జరుగుతుందంటే మనకి మనం చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి కర్మ ఫలితాల నుండి మెల్లమెల్లగా క్రమక్రమంగా మనం విముక్తులమవుతున్నాము. అలాగే మనకి భవిష్యత్తులో సంభవించేటటువంటి ఘోరమైనటువంటి పాపకర్మల నుండి మనము తప్పుకుంటున్నాం. ఒకవేళ కనుక మనము భగవద్గీత వినకుండా భగవంతుడి గురించి తెలుసుకోకుండా ఉంటే ఈ సమయాన్ని మనము ఏ పేపర్ చదవడానికో లేదంటే ఇంకా టీవీలో చక్కటి పాటలు వినడానికో, పొద్దున్న లేవగానే మంచి ఉత్తేజాన్ని నింపే పాటలు, సినిమా పాటలు వినాలని కొందరు ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా వేరే విధంగా సమయాన్ని గడుపుతుండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే భగవత్ గీత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ఒక అడుగు ముందుకేసామో అప్పుడు చాలా లాభాలు. ఒకటి, మనం చేసుకున్నటువంటి పూర్వ సంచిత కర్మలు మెల్లమెల్లగా తగ్గిపోతుంటాయి, వాడి తీవ్రత తగ్గిపోతుంటాయి. ఒకటి, భవిష్యత్తులో మనం ఇంకా పాపభూయిష్టమైనటువంటి కర్మలు చేయకుండా మనని మనం నిరోధించుకుంటాం. సో ఇంత గొప్ప వెసులుబాటు మనకి జ్ఞానాన్ని సముపార్జించడం ద్వారా మనకి కలుగుతుంది. కృష్ణ ఇంకా ఏమంటారంటే
38వ శ్లోకంలో కృష్ణ ఏమంటారంటే సో నాతో పాటు అందరు చెప్పండి. నహి జ్ఞానేన సదృశం నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే పవిత్రం ఇహ పవిత్రం విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధా తస్యం యోగ సంసిద్ధ కాలేనాత్మని విదతి. కాలేనాత్మని విందతి. భగవంతుడు ఏం చెప్తున్నారు? జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనటువంటి విషయం ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. అంటే జ్ఞానం ఎందుకు ఇంత పవిత్రమైంది? మనం మన జీవితంలో అనుభవించేటటువంటి వాటి నుండి బయటపడడానికి మనం ఏవో పుణ్యకర్మలు చేస్తుంటాం. జ్ఞానాన్ని సంపాదించడం తప్ప ఏవో పుణ్యకర్మలు చేస్తుంటాం. అంటే మీరు కాదు, సామాన్యమైనటువంటి మనుషులు. మనకి ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, ఆ వ్రతం, ఈ వ్రతం, ఈ నోము, ఆ నోము చేస్తుంటారు. కానీ చేసి పవిత్రులమై పుణ్యాత్ములమై మనకున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడదామని ప్రయత్నిస్తుంటారు. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చెప్పారు? అన్నిటికంటే ఈ సృష్టిలో అన్నిటికంటే పవిత్రమైనది ఏదైతే ఉందో అది జ్ఞానం. ఆ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా మనము మనం అనుభవించాల్సినటువంటి విషయాల నుండి బయటపడుతుంది. అందుకే మనకి మీరు ఒకటి విషయం అనుభవించి ఉండవచ్చు. ఇస్కాన్ లో మన సాంప్రదాయంలో కేవలము కేశవుని, కృష్ణుడి గురించినే ఎక్కువ మనము చర్చించుకుంటాము. ఆయన ఆరాధన ఎక్కువ జరుగుతుంది. కానీ వివిధ దేవత ఆరాధన మనము ఎక్కువగా చెయ్యము. ఎందుకు చెయ్యము అంటే ఆ వివిధ దేవతారాధన కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే. కానీ వారు కేవలము కొన్ని విషయాల్ని మనకి అనుగ్రహించడానికి మనకి ఉపయోగపడతారు. కానీ శాశ్వతమైనటువంటి భగవంతుని యొక్క సాంగత్యాన్ని అనుగ్రహించడానికి మనం అక్కడికి రావడానికి మనకు తోడ్పడతారు. కానీ ఆ భగవంతునితోని ప్రేమైక సంబంధాన్ని పెంచుకోవడానికి అంతగా మనకి తోడ్పడకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే కొన్ని మనం ఏదైతే కామ్యమైనటువంటి కోరికల్ని కోరుకుంటూ ఉంటామో అవి ఇస్తున్నా కొద్ది, మనం అనుభవిస్తున్నా కొద్ది మళ్ళీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని మనకి ఆ బుద్ధి, ఇచ్చ, కోరిక పుడుతుంది తప్ప ఇక చాలు అనే కోరిక మాత్రం మనకి పుట్టదు. ఎప్పుడైతే లేదు వీటికి ఎప్పుడు నేను స్వస్తి పలకాలి, దీనికి ఎప్పుడు ఒక స్టాప్ అనేది ఎప్పుడు ఉంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనము భగవంతుని వైపు నడుస్తాం. అది గురించని తెలుసుకోవాల్సింది ఆయనని, భగవంతుణ్ణి. అలా అని చెప్పేసి మనము ఇతర ఆరాధనలు మనం కించపరుస్తామంటే కాదు. కానీ అవి ఎందుకు చేస్తున్నామో, మనం ఈ ఏకదేవ ఆరాధన ఎందుకు చేస్తున్నాము అంటే భగవంతునితోని శాశ్వతమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఏకదైవ ఆరాధన మనము చేస్తున్నాము. ఎందుకంటే ఇది అత్యంత పవిత్రమైనటువంటిది. మనని సమస్త భౌతిక క్లేశాల నుండి బయటపడేసేటటువంటి గొప్ప పవిత్రమైనటువంటి విషయం ఈ జ్ఞానము. ఏది? భగవంతుడు తాను ఇచ్ఛాపూర్వకంగా వస్తాడు. తన లీలలేని శ్రవణం చేసినంత మాత్రం చేత మనం ధరిస్తాము. అలాగే భగవంతుడు ఏ విధంగా అయితే త్యాగ బుద్ధితోటి కర్మలు చేయాలో అని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది చాలా చాలా పవిత్రమైనటువంటి విషయం. ఇలాంటి పవిత్రమైనటువంటి విషయాలు సామాన్యులకి వినే అవకాశం దొరకదు. వినే అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి అది ఎక్కదు. అందుకే కృష్ణుడు మనకి 2వ అధ్యాయంలో చక్కటి ఉదాహరణ ఇస్తారు. ఆయన ఏమంటాడంటే ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చన్యా ఆశ్చర్యవక్షేనం అన్యశ్నోతి శ్రుత్వా పీనా వేదాన చైవ కశ్చిత్ అంటాడనమాట. అర్జున, నేను నీకు ఇప్పుడు ఆత్మ గురించి, ఆత్మతత్వం గురించి నీకు చెప్పాను కదా. ఈ విషయాన్ని కొందరు విన్నా కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తారు. ఆశ్చర్యంగా చూసి వాళ్ళు దీన్ని అసలు నమ్మడానికి వీల్లేదు, నమ్మశక్యం లేదు. నేను శరీరం కాదు ఆత్మ అంటే వాళ్ళు దాన్ని ఆశ్చర్యంగా చూసి అసలు ఆ విషయాన్ని నమ్మరు అని అజ్ఞానుల గురించి కృష్ణ చెప్తారనమాట. కానీ ఎవరైతే గురువు సాంగత్యంలో ఉండి గురువుతో శుశ్రూష చేస్తూ మెల్లమెల్లగా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఆత్మతత్వం తెలుస్తుంది. అలాగే క్రమక్రమంగా వాళ్ళు ఈ
ఈ అనుభవించాల్సినటువంటి ఫలితాల నుండి వాళ్ళు బయటపడతారు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. ఒక్క 2 నిమిషాలు సమయం ఇవ్వండి. హరే కృష్ణ. హరే కృష్ణ. క్షమించాలి. కృష్ణ ఏం చెప్తున్నారు, ఈ ఆత్మ గురించి తెలిసినా కూడా వాళ్ళు నమ్మరు. వాళ్ళకి ఈ నేను ఆత్మని అంటే ఆ విషయాలే బోధపడవు. ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి అజ్ఞానంలో మనుషులు ఉంటారు నాయన అర్జున అని చెప్పి అర్జునుడికి ఆత్మతత్వాన్ని బోధిస్తాడు కృష్ణుడు. అయితే ఆ సరే, మహాభారతంలో ఏం జరుగుతుందంటే ధృతరాష్ట్రుడు ఇంకా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆయన కొడుకులందరూ చనిపోతారు. ఒక కొడుకు మాత్రమే మిగులుతాడు. ఆ ఇది యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్రుని చక్కగా చూసుకుంటుంటాడు. ఏ లోటు లేకుండా చూసుకుంటుంటాడు. యుద్ధం జరిగే సమయంలో విదురుడు హస్తినాపురంలో ఉండడు. ఆయన కురుక్షేత్రంలో పాలు పంచుకుని ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇద్దరు కూడా నా బంధువులే కాబట్టి, పాండవులైనా కౌరవులైనా కూడా నా బంధువులే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే యుద్ధం చేయకుండా తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఆయన తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి చూస్తాడనమాట. చూసి ధృతరాష్ట్రుడికి ఏమని అంటాడంటే అసలు నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నీ శత్రువుల ఇంట్లో ఎవరినైతే నువ్వు నీ జీవితం మొత్తం ఎవరినైతే సంహరించడానికి, ఎవరినైతే మట్టు పెట్టడానికి నువ్వు ప్రణాళికలు వేయించావు నీ కొడుకుతోటి, వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కూడు తింటున్నావు నువ్వు. ఇది ఎలా ఉందంటే భీముడు పెట్టినటువంటి పిండాన్ని నువ్వు తింటున్నావు నువ్వు. నీకు అసలు సిగ్గు అనేది ఉందా? మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఇంకా ఇంతేనా నీ జీవితం మొత్తం? మనుష్య జన్మ యొక్క పరమార్థం నువ్వు అర్థం చేసుకోవా, తెలుసుకోవా? నీ శత్రువులో ఇంట్లో ఉంటూ పిండం కూడా తింటున్నావు నువ్వు. నీకు సిగ్గు అనేది లేదా? నీకు పౌరుషం అనేటువంటి లేదా? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అనేటటువంటి బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా అని చెప్పి విదురుడు ధృతరాష్ట్రుని తీవ్రంగా ఆయన మందలిస్తాడనమాట. అయితే ధృతరాష్ట్రుడు పరమ దుర్మార్గుడు అయినప్పటికీ కూడా పుత్రుడి మీద చాలా వ్యామోహం ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఒక మంచి బుద్ధి ఉంటుందన్నమాట. ఏంటి అంటే సత్సంగం అనేటువంటి మంచి బుద్ధి ఉంటుంది. ఆయన జీవితం మొత్తం చాలా ప్రమాదకరమైనటువంటి ప్రణాళికలు వేసినా కూడా ఎప్పుడు కూడా సంజయుడు లేదా విదురుడు వీళ్ళ సాంగత్యంలో ఉంటాడు. వాళ్ళు చెప్పే మంచి మాటలు వింటాడు కానీ పాటించాడు. ఒక సజ్జనుడితోటి సాంగత్యం ఎలా ఉంటుందంటే ధృతరాష్ట్రుడికి చివరికి విదురుడు చెప్పినటువంటి మాటలు విని తను ఇంకా ఫలంగా శరీరంతో ఏం తీసుకోకుండా అన్ని వదిలేసేసి
ఆయన అడవులకు వెళ్ళిపోతాడు గాంధారి దేవితో. వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఎంత తపస్సు చేస్తాడంటే ఆ తపస్సు చేసి ఆ తపస్సు నుండి ఆ ఆ, అగ్నిని అగ్నిని ఉద్భవించుకొని దాంట్లోనే ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టి ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు. అంటే ఒక సజ్జన సాంగత్యం ద్వారా ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయాడు. ఎంతో దుర్మార్గుడైనప్పటికీ కూడా అంతమంది సైనికులు, అంతమంది జననష్టం అవ్వడానికి కారణమైనటువంటి దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు కూడా ఆ ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు, మనిషి జీవితం యొక్క పరమార్థం ఏదైతే ఉందో దాన్ని మనం సాధించడానికి మనుష్య జీవనాన్ని వెచ్చించాలి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఆయన వెళ్ళి సాధన మొదలుపెట్టి ఆయన ఆ తరిస్తాడనమాట. మనం మనుష్య జీవితం ఎత్తిన తర్వాత జీవితం మొత్తం కూడా మనము ఏవో ఒకటి అనుభవించడానికి ప్రయత్నిస్తుంటాం. ఎలాగైతే మనకి ఈ కౌరవ వంశానికి పూర్వజుడైనటువంటి యయాతి మహారాజు ఆయన 1000 సంవత్సరాలు భోగాలను అనుభవిస్తాడు. 1000 సంవత్సరాలు వివిధమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ ఆయన ఏమనుకుంటాడంటే వీటిని అనుభవిస్తూ ఏదో ఒక రోజు నేను నాకు ఈ సుఖాల మీద విసుగొచ్చేస్తుందని అనిపిస్తుంది ఆయన. కానీ అవి అనుభవిస్తున్న కొద్దీ ఇంకా ఏదో కొత్తగా అనుభవించాలి, ఇంకా ఏదో కొత్తగా అనుభవించాలనే కోరికనే పుడుతుంది తప్ప ఇంకా చాలు అనే కోరిక మాత్రం ఆయనకి పుట్టదు. అప్పుడు ఆయన మీద విసుగొచ్చేస్తుంది. నేను ఎందుకు నా జీవితాన్ని వృధా చేసుకుంటున్నాను ఈ భోగాల వైపు, ఇవి ఎంత అనుభవించినా కూడా నన్ను ఇంకా అనుభవించమనే ప్రోత్సహిస్తున్నాయి తప్ప నాకు ఇంకా కొత్తగా అనుభవించాలనే కోరికలే పుడుతున్నాయి తప్ప ఇంకా చాలు ఈ జీవితాన్ని తరింపజేసుకుందామనే కోరికే పుట్టట్లేదని చెప్పేసి ఆయన ఉన్న ఫలంగా ఇంకా చాలు నేను ఈ భోగాలను అనుభవించానని చెప్పేసి ఆయన భోగాలను త్యజించేసేసి ఆయన మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆయన తపస్సు చేసి ఉత్తమ లోకాలకి వెళ్తాడు. అలాగా మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మనము భోగాల వైపు కాకుండా ఎప్పుడైతే యోగం వైపు నడిచి మనము భగవంతునితోని ఆ సంబంధాన్ని పెంచుకోవాలి అనే బుద్ధి మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం మన సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడతాం. అందుకే కృష్ణ చెప్తాడనమాట అర్జునుడికి, ఎప్పుడైతే మొట్టమొదట ఈ జ్ఞానబోధ మొదలు పెట్టేటప్పుడే అర్జునుడికి చెప్తాడు, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య తాయతే మత్తోభయత్. నాయన అర్జున, ఎవరైతే నేను చెప్పబోయేటటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు వింటుంటారో, ఎప్పుడైతే నువ్వు వింటావో ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాల నుండి నువ్వు బయటపడతావు అని అర్జునికి ఆ విషయాన్ని చెబుతూ జ్ఞానబోధ మొదలు పెడతాడు కృష్ణుడు. ఈ జ్ఞానికి ఎలా ఉంటుందంటే ప్రమాదం ఒక వినోదం లాగా ఉంటుంది తప్ప ప్రమాదంలాగా కనపడదు. ఎందుకు అంటే ఏదైతే ప్రమాదం ఉందో ఆయనకి ఐడియా ఉంటది ఆల్రెడీ, ఇది నేను చేసుకున్నటువంటి కర్మల ద్వారా సంభవిస్తుంది కాబట్టి దీన్ని అనుభవించడం ద్వారా నేను ఆ ఫలాన్ని క్షయం చేసేస్తున్నాను, క్షయం అయిపోతుంది. అంటే ఇంకా ఆ అనుభవించాల్సినటువంటి ఫలితం అనేటువంటిది అది కరిగిపోతుంది అనే జ్ఞానం ఉంటుంది. అదొకటి. ఇంకొకటి, ఎప్పుడైతే ప్రమాదము కష్టాలు ఉంటాయో అప్పుడు పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు నాకు, నా గురువులు ఉన్నాడు నాకు అనే ధైర్యం ఉంటుంది. దానివల్ల జీవితంలో ఏర్పడినటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి ఈ 2 విషయాలు, ఒకటేమో నేనే చేసిందే కాబట్టి నేనే అనుభవించేసి తీర్చేసుకుందాం అయిపోతుంది. అందుకే మనకి గొప్ప గొప్ప మీరు చూస్తే గొప్ప గొప్ప మహారాజ్ స్వామీజీలు, సన్యాసులు, వాళ్ళు ఎంతో దేహ సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు అనారోగ్యంతో. అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడరు. ఎందుకంటే ఈ కర్మ ఇప్పుడు ఇట్లా అనుభవించేస్తే అయిపోతుంది కదా, క్షయం అయిపోతుంది కదా, ఎందుకు దీని గురించి మళ్ళీ తీర్చుకోవాలి, ఇది తగ్గిపోవాలని ఎందుకు ప్రయత్నం చేయడం, అనవసరంగా సమయం వృధా. ఏదో సంభవించింది కాబట్టి అనుభవించేస్తే ఇంకా మళ్ళీ అది నన్ను బాధించడానికి రాదు కదా, ఆ ఫలితం మళ్ళీ నన్ను బాధించదు కదా.
ఇక్కడతోటి అయిపోతుంది అనే గొప్ప జ్ఞానంతో ఉంటారనమాట వాళ్ళు. అందు గురించని ఆ, వా అలాగా మనం కూడా ఎప్పుడైతే అంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించడానికి ఈ భగవద్ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ విషయాలు మనం ఏవైతే అనుభవించాల్సినటువంటి విషయాలు ఏంటంటే పర్వాలేదు, నేను చేసుకుందే కాబట్టి అనుభవిస్తున్నాను, అనుభవించేసి దాని నుండి బయటపడదాం. లేదంటే గురువుని గాని భగవంతుని గాని ఆశ్రయించి దాని నుండి ఎలాగా బయటపడాలి తెలుసుకుందాం. సో జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అంటే అజ్ఞానికి సమస్య ప్రమాదం వచ్చినప్పుడు అజ్ఞానికి చేతిలో ఎలాంటి ప్రత్యామ్నాయ పద్ధతి ఉండదు దాని నుండి తప్పించుకోవడానికి, దాని నుండి బయటపడడానికి. కానీ జ్ఞానికి చాలా ఆ, అవకాశాలు, చాలా చాలా ఏమంటారు ఆ, ఆ, ప్రత్యామ్నాయమైనటువంటి విషయాలు ఉంటాయి. దాని నుండి ఎలా తప్పించుకోవాలి, గురువు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, సజ్జన సాంగత్యం ఉంది. ఆ అలాగే మానవ ధైర్యం పెరుగుతుంది. మొట్టమొదట మన మానసిక ధైర్యం పెరుగుతుంది. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, చూసుకుందాం, ఏమైనా చూసుకుందాం, భగవంతుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు అనే మానసిక ధైర్యం. ఎప్పుడైతే మానసిక ధైర్యంతో మనం పనులు చేస్తామో అప్పుడు ఆ మనము ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ ఫలితం రాకపోయినా పర్లేదు, భగవంతుడే చెప్పాడు కదా మనకు 4వ అధ్యాయంలో, యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమచర సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి నిబధ్యతే. ఒక కర్మ చేసిన తర్వాత ఫలితం మీద ఆశ లేకుండా ఏ ఫలితం వచ్చినా సరే, సత్ఫలితం వచ్చినా దుష్ఫలితం వచ్చినా ఏది వచ్చినా సరే నేను సమంగా ఉంటాను, న్యూట్రల్ గా ఉంటాను. అలా అలా ఉండడం వల్ల నువ్వు కర్మ చేసినా కూడా ఆ బంధనాల్లో చిక్కుకోవట్లేదు. నేను మనస్ఫూర్తిగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేస్తాను. భగవంతుడు చెప్పాడు కదా 4వ అధ్యాయంలో ఈ శ్లోకాల కంటే ముందు కర్మ ఏ విధంగా ఆచరించాలని. అలా దాని మీద ఫలితం మీద వ్యామోహం లేకుండా నేను సక్రమంగా చేస్తాను, ఏ ఫలితం వచ్చినా స్వీకరించడానికి నేను రెడీగా ఉంటాను అనే స్థితికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఏ కర్మ చేసినా కూడా మనము ఆ కర్మ ద్వారా బాధింపబడము. అది మనకి భగవంతుడు ఈ అధ్యాయంలో ఈ 36వ శ్లోకంలో నాయన జ్ఞానాన్ని నువ్వు సముపార్జించు, జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా నువ్వు ఎన్ని అనుభవించాల్సినటువంటి విషయాలు ఉన్నా కూడా జ్ఞానం అనే నావలో నువ్వు ఒక్కసారి చేరితే నువ్వు చక్కగా ఒడ్డుకు చేరుకుంటావు. అలాగే ఎప్పుడైతే నువ్వు ఈ సంపూర్ణమైనటువంటి జ్ఞానిగా ఆవిర్భవిస్తావో అప్పుడు నువ్వు చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా అగ్నికి ఎండు కట్టెలు ఎలాగైతే ఆహుతైపోయి భస్మం అయిపోతే అలాగే నీ యొక్క కర్మలు కూడా భస్మం అయిపోతాయి. అందు గురించి ఈ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవడానికి, సాధన చేయడానికి నువ్వు ప్రయత్నం చేయు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఈ 3 శ్లోకాల్లో ఉపదేశిస్తారనమాట. సో ఈ శ్లోకాలకు సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. హరే కృష్ణ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. హరే కృష్ణ. మీరు చెప్పిన 3 కర్మలు సాయుజ్య, ప్రారబ్ధ, ఆగమ. ఆగమ అనేది నెక్స్ట్ రాబోయేదా ప్రభుజీ? కొంచెం క్లారిటీ అంటే రాసుకున్నాము. 3 కర్మలు చేస్తాము. సాయుజ్య అనేది పూర్వజన్మల రిజల్ట్. సాయుజ్య కాదు, సంచిత. సంచిత. అలాగే ఆగామి, ప్రారబ్ధ. సంచిత తర్వాత ప్రారబ్ధ, తర్వాత ఆగామి. ఓహో, ప్రారబ్ధ అయితే ఆ పూర్వజన్మల రిజల్ట్స్ చేస్తూ ఇంకేమైనా కొత్తవి చేస్తే వచ్చేది ప్రారబ్ధ, అంతేనా ప్రభుజీ? కాదు. సంచిత అంటే మనము ఆల్రెడీ చేసుకున్నటువంటి కర్మ ఫలితాల్ని అనుభవించడానికి మన అకౌంట్ లో వేసుకొని వచ్చినటువంటి ఫలితాలు. ఓకే. ఇప్పుడు ప్రారబ్ధం అనేటటువంటిది ఏది, ఇప్పుడు మనం పుట్టాం కదా, ఇంతకు ముందు మనము చేసినటువంటి కర్మ ఫలితాల్ని అనుభవించడానికి ఇప్పుడు పుట్టాము.
ఇప్పుడు మనము ఓకే. అనుభవిస్తున్నట్టు కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు అన్నమాట. నా ప్రారబ్ధం నేను చేసుకునే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు జీవిస్తూ మనం ఏవైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా ప్రారబ్ధ కర్మ ప్రారంభం. ఫలితాలని మనం అంటే ఒకప్పుడు మన అకౌంట్ లో మనం చేసుకున్నటువంటి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మన అకౌంట్ లో ఉమ్, ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా అనుభవించడానికి మనకి ఈ జీవితం వచ్చింది. ఉమ్, అప్పుడు సంచిత అవును. కర్మలే ఏమైతాయి, ప్రారబ్ధ కర్మలు అయిపోతాయి. వాటిని మనం ఓకే ఓకే. అనుభవిస్తున్నాం. ఆ? ఉమ్, సో అప్పుడు ఆ సంచిత కర్మలే ప్రారబ్ధ కర్మలు అయిపోయి మనం వాటిని అనుభవిస్తూ ఉంటాం. అయితే ఈ ఆగామి ఏదైతే ఉందో భవిష్యత్తులో మనం అనుభవించబోయేటటువంటి కర్మలు అవి భవిష్యత్తులో అనుభవించేటటువంటి ఆగామి కర్మలు ఎలా తయారవుతున్నాయంటే ప్రస్తుతం మనం ప్రారంధం అనుభవిస్తున్నప్పుడు ఆ ఏ విధంగా వాటిని అనుభవిస్తున్నామో ఏ విధంగా వాటిని మనము అనుభవిస్తున్నామో దాన్ని బట్టి ఆగామి డిసైడ్ అవుతుంది అనమాట. ఉదాహరణకి నేను ఈరోజు నేను చక్కగా ఉద్యోగం చేశాను. చేయడం వల్ల నా ఇంట్లో నేను మంచిగా సుఖంగా తినడానికి మంచి ఆహారం ఉంది. అది నా సంచిత కర్మ. నేను దాన్ని ఈ రోజు వండుకుంటాను. వండుకొని తినడం అనేది ఏదైతే ఉందో అది ప్రారబ్ధ కర్మ. ప్రారంభం. ఓకే. సో తినటం ఇప్పుడు వల్ల అది తినే అరిగిందా? క్రమం ఒక్క నిమిషం. చెప్పండి ప్రభుజీ. తినే క్రమంలో దాన్ని భగవంతునికి నివేదించి తిన్నానా, అది మళ్ళీ నేను వండుకునేటప్పుడు జరిగినటువంటి ఆ హింస అనేటువంటి దాని నుండి బయటపడుతున్నాను. భగవంతునికి నివేదించకుండా నేను తిన్నానా, మనకి భగవంతుడు చెప్పాడు కదా, తేన ఏవస. అవును భగవంతునికి ప్రభుజీ. దేవునికి ఇది నివేదించకుండా తింటే వాడు దొంగతనం చేసినట్టే అని చెప్పేసి చెప్పాడు కదా భగవంతుడు. సో అలాగా అవును ప్రభుజీ. భగవంతునికి నివేదించకుండా తినడం వల్ల మళ్ళీ మనం కర్మబంధనాల్లో చిక్కుకుంటున్నాం. మనం ఈ ప్రారంధాన్ని అనుభవించేటప్పుడు ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా అనుభవించకూడదు అనే జ్ఞానం లేకుండా దాన్ని అనుభవించేసరికి అది మళ్ళీ భవిష్యత్తులో ఆగామి కర్మలాగా అయిపోతుంది. ఆగామి మళ్ళీ కర్మ. అర్థం. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ ఆగామి మళ్ళీ మన సంచిత కర్మ అయిపోతుంది. సైకిల్ సంచిత అన్నమాట, కర్మ ఇది ఒక అయిపోతుంది. చక్రం. అర్థం ప్రభు. ఇది ఒక చక్రం. హరే కృష్ణ. అర్థం హరే ప్రభు. కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. సో చాలా చాలా సంతోషం. మనం మళ్ళీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జూన్ 7వ తారీఖు నుండి మళ్ళీ గీతా 18 రోజుల కార్యక్రమం మొదలు పెట్టుకోబోతున్నాము. సో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ వస్తుంది. ఆ పోస్టర్ దయచేసి అందరూ కూడా మీ స్నేహితులకి, బంధువులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. మీకు ఫేస్బుక్ ఉంటే దాంట్లో కూడా పెట్టండి. దీని ద్వారా మనము కొత్త వాళ్ళని ఎవరైతే జీవితంలో ఇంతవరకు భగవద్గీత వినలేదో వాళ్ళకి మనము వినడానికి అవకాశం ఇచ్చిన ఒక ఉపాయాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. దానివల్ల మన యొక్క ఆధ్యాత్మిక సాధన కూడా ఇంకా ముందుకెళ్తుంది. ఎలాగంటే భగవంతుడే చెప్తాడు, ఎవరైతే ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను ఇతరులకు పంచుకుంటారో, ఇతరులు నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రలు అవుతారని చెప్పి భగవంతుడు చెప్తారు. అందు గురించి భగవంతుని యొక్క ప్రీతి, కృప మనం పొందాలంటే ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు నలుగురికి పంచుకుంటే మనము చాలా సులభంగా భగవంతుని యొక్క కృపకి పాత్రలు అవుతాము. కాబట్టి మనకి ఈ ఇంకా జూన్ 7వ తారీఖున మొదలు అయ్యేటటువంటి భగవద్గీత కార్యక్రమం గురించి సాధ్యమైనంత మందికి వెళ్ళే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ, మనకి చెడు కర్మలు ఉంటాయి, బాధపడే కర్మ ఉన్నప్పుడు భగవంతుని మనం కృష్ణ పరమాత్మని భక్తిలో ఉంటే అది కళల ద్వారాగా తీసేస్తారు, బాధ ద్వారాగా అన్నారు కదా ప్రభు. మరి మంచి కర్మలు వస్తాయి కదా, కళలు వస్తాయి కదా మంచివి, అవి ఎలా తీసుకోవాలి ప్రభు? మంచి కళలు వస్తాయి కదా. మంచి కళలు వస్తాయి కదా. మంచి కళలు వస్తాయి అంటే మంచి కళల వల్ల మనం ఏం ఇబ్బంది పడట్లేదు కదా, హాయిగానే ఉంటున్నాం కదా. అంటే అవి జరుగుతాయా ప్రభు? లేకపోతే చాలా మంది అంటారు కళ్ళ వచ్చినవి జరుగుతాయి అనేసి అంటారు కదా ప్రభు. ఒక శకున శాస్త్రం అని ఉంటది అనమాట. దాంట్లో కొన్ని జరుగుతాయి, కొన్ని
దానికి ఒక ఏదైతే ఉందో ఫలానా సమయంలో తెల్లవారుజామున వచ్చే కళలు జరుగుతాయి అని అంటూ ఉంటారు. అయితే అవి మంచి విషయాలు అనుకోండి, చాలా మటుకు జరుగుతాయి, కొన్నిసార్లు జరగకపోవచ్చు. మనం ఎప్పుడైతే ఏదైనా అనుభవించాల్సి ఉంది, కానీ అది అనుభవించాల్సినటువంటి ఆ పుణ్యఫలం మన దగ్గర లేదు, అప్పుడు మనం మంచి సజ్జీవితాన్ని గడుపుతున్నాం. భగవంతుడు కళలో దాన్ని అనుభవింపజేస్తాడు మనతోటి. కళలో ఉన్న కొద్దిపాటి సమయం మనము సంతోషంగా నేను ఇది అనుభవించానా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకే, యమునారెడ్డి మాతాజీ అడుగుతున్నారు, పేరెంట్స్ కర్మలు పిల్లలకి వస్తాయా? ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా, అంటే చాలా మటుకు చాలా విషయాల్లో వస్తాయి. అంటే డైరెక్ట్ గా రావు. డైరెక్ట్ గా తండ్రి దుర్మార్గుడు హత్య చేశాడు అనుకోండి, హత్య చేసినందుకు ఆ తండ్రికి జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు తండ్రి ఆ హంతకుడి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో వాడికి జైలు శిక్ష పడదు. కానీ తండ్రి చేసినటువంటి ఆ పాప పని ఏదైతే ఉందో అది వాళ్ళ వంశం మొత్తం మీద ఒక మచ్చలాగా ఉండిపోతుంది. ఈయన హంతకుడు కొడుకు అని చెప్పేసి అందరూ ఏలెత్తి చూపిస్తుంటారు. దానివల్ల ఏమైతుందంటే తన ప్రమేయం లేకుండానే తండ్రి చేసినటువంటి చెడు కర్మ యొక్క ఫలితాన్ని కొద్దిగా అనుభవించాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా ఇప్పుడు ఆ పిల్లోడికి మంచి వయసు వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనుకోండి, అటు ఇటు వీళ్ళు ఏ వంశంలో వచ్చారు, ఎవరి కొడుకునే ఎంక్వైరీ చేస్తారు కదా, ఫలానా హంతకుడు కొడుకంట వీడు అని తెలిస్తే ఎవరైనా పిల్లనిస్తారు? ఎవరు కదా. సో అట్లా డైరెక్ట్ గా అనుభవించరు పిల్లలు తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు, కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళని ఆ కర్మలు అనేటువంటివి ఎంతో కొంత ఇబ్బంది పెడుతుంటాయి. అందు గురించనే మంచి సజ్జీవితాన్ని ఇప్పుడు మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే ఎవరైతే తమ జీవితాన్ని భగవద్ విషయాలు వినడానికి, భగవంతుని పొందడానికి చేసేటటువంటి సాధన ఎవరైతే మొదలుపెట్టి చేస్తూ ఉంటారో క్రమక్రమంగా వాళ్ళ 3 తరాల వాళ్ళు ఉద్ధరింపబడతారని చెప్తారు. ఒక వ్యక్తి ఎంత ఘోరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కూడా నన్ను నేను మార్చుకున్నాను, నేను చక్కటి జీవితాన్ని గడుపుతున్నాను అంటే మళ్ళీ ఆయన మీద పూర్వం ఉన్నటువంటి చెడు విషయాల ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు ఏమైతుందంటే, అరే ఈయన ఒకప్పుడండి పరమ దుర్మార్గుడిని, కానీ ఎంత పవిత్రుడైపోయాడు, ఎంత ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు ఈయన అని అందరూ కూడా మెచ్చుకుంటారు. సమాజానికి ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తామన్నమాట. పిల్లల కర్మలు పేరెంట్స్ కి వస్తాయా ప్రభు? అలాగే ఎస్, పిల్లల కర్మలు కూడా కొన్ని సార్లు పేరెంట్స్ కొన్ని సార్లు కాదు, చాలా సార్లు వస్తాయి. ఒక పిల్లోడిని సక్రమంగా పెంచలేదనుకోండి, వాడు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పనుల వల్ల వాడు ఎక్కడున్నా కూడా దాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎంత అంటే ఒక 2-3 తరాల వరకు అది ఆ ప్రభావం ఉంటుంది, ఆ పైన ఉండదు. ఎలాగైతే మనకి మహాభారతంలో ఒక కథ వస్తుంది అనమాట. ఓపిక ఉందంటే చెప్తా, వింటంటే చెప్తాను, సమయం కొద్దిగా 5-10 నిమిషాలు పడుతుంది. చెప్పండి ప్రభు. అయితే ఈయన మంచి వ్యక్తి, ఈయన మహాభారతంలో వస్తుంది. కానీ అతను నిర్వర్తించాల్సినటువంటి కర్మ నిర్వర్తించకపోయేసరికి వాళ్ళ పూర్వీకులు ఎలా ఇబ్బంది పడ్డారో ఉంటుందన్నమాట మహాభారతంలో. అయితే జరత్కారు అని ఒకతను ఉంటారనమాట. ఆయన పెళ్లి చేసుకోకుండా కేవలం బ్రహ్మచారిగానే ఉంటూ తపస్సు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఓసారి ఏమైతుంది, ఒక అరణ్యంలో తిరుగుతుంటే కొందరు ఒక చెట్టుకి వేలాడుతూ ఉంటారు, చెట్టు కొమ్మకి వేలాడుతూ ఉంటారు అన్నమాట తలకిందులుగా. ఆ చెట్టు చివరికి ఒక ఎలుక కొడుతూ ఉంటుంది ఇట్లా. ఇంకా వాళ్ళు చాలా ఇంకా గట్టిగా ఇట్లా అంటే పడిపోతుంది ఆ కొమ్మ. ఆ చెట్టుకు వేలాడుతూ ఉంటారు. ఈయన ఈ జరత్కారు వాళ్ళని చూస్తాడు. చూసి, ఎవరు మీరు, ఎందుకు ఇట్లా తలకిందులుగా వేలాడుతున్నారు ఇక్కడ, ఈ కొమ్మ కూడా ఇరిగిపోయేటట్టు ఉంది, ఇది
మీరెందుకు దీనికి వేలాడుతున్నారంటే వాళ్ళు చెప్తారనమాట. ఏమనంటే, నాయన మేము మ్, ఆ, మా ఇష్టపూర్వకంగా మేము ఈ కొమ్మకు వేలాడటం లేదు, మేము ఒక ఆ శిక్షను అనుభవిస్తున్నాము అంటారు. ఏం శిక్ష, ఎందుకు మీరు ఈ శిక్షను అనుభవిస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ నాయన ఆ మా వంశములో మేము చాలా పుణ్యకర్మలు చేశాం, కానీ ఏం జరిగిందంటే క్రమక్రమంగా మా వంశము తగ్గిపోతూ వస్తుంది. సో మా వంశంలో ఇప్పుడు ఒకే ఒక్కడు మిగిలాడు. సో పుట్టిన తర్వాత ప్రతి మనిషి కూడా తమ పూర్వీకుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మన గృహస్థ ఆశ్రమంలోకి వెళ్ళి ఆ సంతానాన్ని కనడానికి ప్రయత్నం చేయాలి. సంతానం పుడితే అప్పుడు వాళ్ళ పూర్వీకుల యొక్క ఆ రుణాన్ని వీళ్ళు తీర్చుకున్న వాళ్ళు అవుతారన్నమాట. అయితే మా వంశంలో పుట్టినటువంటి ఒక అతను జరత్కారు అనే అతను పెళ్లి చేసుకోకుండా, గృహస్థాశ్రమంలోకి ప్రవేశించకుండా, సంతానాన్ని కనకుండా అలాగే తిరుగుతున్నాడు. సో అందువల్ల మాకు ఉత్తమ గతులు దక్కట్లేదు. అతను ఎప్పుడైతే పెళ్లి చేసుకొని సంతానాన్ని కంటాడో అప్పుడు మాకు ఉత్తమ గతులు సంభవిస్తాయి. అప్పటి వరకు మేము ఈ శిక్షని అనుభవించాల్సిందే. మేము ఎప్పుడు ఇప్పుడు చెట్టు నుండి పడిపోతామో మాకే తెలియదు అంటాడు. అన్నప్పుడు అనగానే ఈ జరత్కారు, అయ్యి క్షమించండి, నేనే మీ వంశస్థుని, ఆ జరత్కారు నేనే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా తిరుగుతున్నాను అని అంటాడు. అనగానే నాయన దయచేసి మమ్మల్ని ఉద్ధరించడానికి, మమ్మల్ని కాపాడడానికి నువ్వు వెంటనే పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించి సత్సంతానాన్ని కను నాయన. నువ్వు ఆ గృహస్థాశ్రమం ప్రవేశించి సత్సంతానాన్ని కలిగేంత వరకు మాకు విముక్తి అనేటువంటిది దొరకదు అని చెప్తారు. చెప్పగానే ఈయన అలాగే ఆయన పేరుతోటే ఉన్నటువంటి ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని ఒక సంతానాన్ని కంటాడు. కన్న తర్వాత అప్పుడు వాళ్ళ పూర్వీకులకి విముక్తి అనేటువంటిది లభిస్తుంది. అలాగే మన మనుష్య జీవితంలో అంటే మరి సంతానం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏం పర్వాలేదు, దత్తత తీసుకున్నా సంతానం అంటారు. ఇంకా ఎవరిని దత్తత తీసుకున్నా, ఎవరు దత్తత దొరకలేదంటే భగవంతుని బ్లడ్ గోపాలనే మా కుమారుడిగా భావించి అనుబంధాన్ని పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఆ ఎవరైతే తమ జీవితాన్ని ఇట్లాగా అంటే ఏ ధ్యేయం లేకుండా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ వల్ల వాళ్ళు బాధపడటమే కాదు, వాళ్ళ పూర్వీకులు కూడా బాధపడుతుంటారు. అందు గురించి ప్రతి మనుష్యుడు కూడా ఆ తనని ఉద్ధరించుకోవాలి. తనని ఉద్ధరించుకునే క్రమంలోనే వాడి వంశాన్ని, వాడి కుటుంబాన్ని, సమాజాన్ని ఉద్ధరింపబడడం అనేటువంటిది ఉంది. అందు గురించి భగవత్ కథాశ్రవణం ఎందుకు అంటే ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి కాబట్టి. ఈ రోజు మనుషులు ఎట్లా అయిపోయారంటే నిర్లక్ష్యం, ఏ లక్ష్యం లేదు, నేను అనుభవించేస్తా, ఇప్పటికి అనుభవించేస్తా, తర్వాత ఏం జరిగినా పర్వాలేదు అనే భావనతో ఉంటారు. దానివల్ల వారికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి, వంశస్థులు కూడా ఇబ్బంది పడేటటువంటి గొప్ప గొప్ప కొన్ని చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు అనమాట. అలాగా పిల్లల ద్వారా కూడా సగరపుత్రులు కూడా ఇందులోకి వస్తారు ప్రభు. ఎస్ పదవి కొన్ని సగరపుత్రులు కూడా సగరుడి యొక్క కుమారులైనటువంటి 60,000 మంది కూడా ఇట్లాగే వాళ్ళు కపిలముని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు బూడిద కుప్పలైపోయి పడిపోతారన్నమాట. అట్లాగా ఎంతో కొంత ఉంటుంది. మళ్ళీ అదే వంశంలో ఎవరైనా ఉత్తముడు పుట్టాడనుకోండి, ఉత్తముడు పుట్టడం వల్ల ఉదాహరణకి ప్రహ్లాద్ మహారాజు ఉన్నాడు. ప్రహ్లాద్ మహారాజు వల్ల వాళ్ళ నాన్నకి కూడా హిరణ్యకశపుడికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం దక్కింది. తర్వాత కొన్ని తరాల తర్వాత మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ తర్వాత అంత ఉత్తముడు మళ్ళీ పుట్టలేదు. మళ్ళీ బలి మహారాజ్ పుట్టాడు. మళ్ళీ బలి మహారాజ్ పుట్టి మళ్ళీ వాళ్ళ వంశాన్ని ఉద్ధరింపజేశాడు. అట్లాగే మనం ఏదైతే అనుభవిస్తున్నామో అంటే కొన్ని వంశపారంపర్యంగా మనం అనుభవించాల్సినటువంటివి మనము అనుభవిస్తుంటాం. అవి కూడా తొలగిపోవాలంటే మనకి ఈరోజు భగవంతుడు చెప్పాడు కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని. సో జ్ఞానాన్ని ఎప్పుడైతే మనము
నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటామో, అలాగే ఇతరులకు కూడా చెప్పడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తుంటామో, ఇతరులకు కూడా వినడానికి ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తుంటామో, అప్పుడు మెల్లమెల్లగా క్రమక్రమంగా అనుభవించాల్సినటువంటి అన్ని కూడా తగ్గిపోతాయి. ఓకే, కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరి బోల్ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకే హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే Small కృష్ణ doubt. ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. మాతాజీ అడిగిన క్వశ్చన్కి అందరికీ వినియోగమైనట్టు చక్కగా వివరించారు. హరి బోల్ ప్రభుజీ. ఈశారాణి ఇంద్రాదేవి దాస్ మాతాజీ, మీకు ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ, దండాలు ప్రభుజీ. చంద్రప్రణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణాం. చాలా రోజులకి గురుజీ ప్రభుజీ కనిపించలేదు అనుకున్నాను, ఇవాళ మీరు వచ్చారు. థ్యాంక్ యూ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఈశారాణి మాతాజీ. మామూలు తిథి రోజున మనకి 6వ అధ్యాయం 7వ అధ్యాయం ప్రభుజీ చదివేది భగవద్గీత. 7వ అధ్యాయం మనకి 7వ అధ్యాయం గురించి ఏమని చెప్తారంటే, శ్రాద్ధ కర్మ నిర్వహించి ఒక మంచి సద్బ్రాహ్మణుని పిలిచి 7వ అధ్యాయము ఆయన ద్వారా పారాయణ చేయించి ఆయనకి చక్కగా ఆతిథ్యం ఇస్తే ఎవరి గురించి అయితే మనం శ్రాద్ధ కర్మ నిర్వహిస్తున్నామో వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారంటారు. ఒకవేళ ఆ 7వ అధ్యాయాన్ని పారాయణ చేసే బ్రాహ్మణుడు దొరకలేదనుకోండి, మంచి శ్రాద్ధ కర్మ నిర్వహించి మనమే 7వ అధ్యాయాన్ని చక్కగా పారాయణ చేసి మన పూర్వీకులకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి అంకితం ఇవ్వచ్చు. అంటే మా పెళ్లి కాని బాబు, మా బాబు కూడా ఇది తిథి రేసు, అది మామూలుగా అంటే ఏమి చేయటం ఉండదు కదా, తన పేరు మీద చదవచ్చా? ఖచ్చితంగా చదువు. ఆయన స్మరించుకొని మా అబ్బాయి ఆయన పేరు గోత్రము పేరు చదివి మా అబ్బాయి ఎక్కడున్నా కూడా ఈ 7వ అధ్యాయ పారాయణ ఫలితం ఆయనకి భగవంతుడా ఆయన గురించి పారాయణ చేస్తున్నాను ఈరోజు, అతను దక్కాలి అని చెప్పేసి సంకల్పం చేసుకొని చదవండి. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ భగవద్గీతలో ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు మాతాజీ? నేను యశోద మాతాజీ. మాతాజీ ప్రభుజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. యశోద మాతాజీ. అది ఇప్పుడు 7వ అధ్యాయం అంటున్నారు, భగవద్గీతలో 7వ అధ్యాయమా ప్రభుజీ? అవును మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ఎస్, భాగ్యలక్ష్మి మాతాజీ. ప్రభుజీ ధన్యవాదాలు. ఇక్కడ ఓకే, స్మాల్ డౌట్. ఇక్కడ వెదర్ బాగాలేదు, సిగ్నల్స్ ఉన్నాయో లేవో. ఓకే, ప్రభుజీ ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎందుకు వస్తాయి ప్రభుజీ? ఎప్పటికప్పుడు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, ఏదైనా దానాలు ఇవ్వడం అని, అంటే లాభాపేక్షతోటి చేయడం కానీ ఎట్లా చేస్తామో, దేనివల్ల వస్తున్నాయో కానీ ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి ప్రభుజీ? దానికి ఏం చేయాలి? భగవంతుణ్ణి అంటే డబ్బుల కోసమని భగవంతుణ్ణి స్మరించడం అది బ్యాడ్ అనుకోండి, కానీ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా పిల్లల చదువు ఇవన్నీ వగైరా ఒక్కసారిగా వచ్చి పడుతూ ఉంటాయి. అది ఎందువల్ల ప్రభుజీ? అంటే మామూలుగా భౌతికంగా అందరూ ఫేస్ చేస్తుంది. ఎప్పటి నుంచో డౌట్, 2 months నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, అడుగుదామా వద్దా అని లాస్ట్కి అడిగేస్తాను. ప్లీజ్ ఆన్సర్ మీ. తప్పకుండా మాతాజీ. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి ప్రతి మనుష్యుడికి కూడా ఖచ్చితంగా వస్తాయి. మనం ఒక విషయం ఏమర్థం చేసుకోవాలంటే కూడా, భగవంతుడు ఏం చెప్తారంటే, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ నా దేశరమతే బుధ. మనుష్య జీవితం ఎత్తిన తర్వాత ఈ భోగాలు ఇబ్బందులు అనేటువంటి అవి సర్వసాధారణం, అంతే. అవి మనం అనుభవించాల్సిందే, ఇంకా తప్పదు. అయితే ఇవి ఎందుకు వస్తున్నాయంటే, మనము చాలా మటుకి ఇంతకు ముందు మనం చేసేటటువంటి కర్మలు ఎట్లా చేస్తామంటే, ఒక సరైనటువంటి ప్రణాళిక లేకుండా, ఏ విధంగా మనము ఏ నిర్ణయాన్ని తీసుకుంటే నేను మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉంటాను అనే విధంగా ఆలోచించకుండా మనకి ఏం తోస్తే ఆ విధంగా నిర్ణయాన్ని తీసుకుంటాం. మనం తీసుకొని మనము చేసి ఆ విధంగా మనం ప్రయత్నించడం వల్ల మనకు తెలియకుండానే మనం ఇబ్బందుల పాలవుతుంది. ఈ ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి, ఆర్థిక ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలంటే,
ప్రతిరోజు భగవంతుని మీరు చక్కగా జపం చేయండి, మా కష్టాల నుండి బయటపడే స్వామి అని చెప్పేసి అంటే భగవంతుని అట్లా అడగకూడదా అంటే భగవంతుడు చెప్పారు, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున. అంటే నా దగ్గరికి 4 రకాలైనటువంటి వాళ్ళు వస్తుంటారు. ఒకరు కష్టాల్లో ఉన్న వాళ్ళు, ఒకరు ధన సంపత్తి గురించి. భగవంతుని స్వామి మేము చక్కగా మా ఆధ్యాత్మిక జీవితం ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు దయచేసి ఆర్థిక బలాన్ని మాకు సమకూర్చండి అని ప్రార్థించండి. ఓకే ప్రభుజీ, ఎందుకంటే థ్యాంక్ యూ. ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మేము ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతినిత్యం కూడా మనస్సులో ఇది ఒక శంక లాగా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా దీన్ని ఎలా తీర్చుకోవాలి, దాన్ని ఎలా తీర్చుకోవాలని చెప్పేసి ఒక ఇబ్బంది అయిపోయింది. కాబట్టి దయచేసి స్వామి మమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఆర్థిక బలాన్ని కూడా ఇవ్వండి అని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జపం చేయండి. అలాగే స్వామి తొందరగా మిమ్మల్ని మీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడిస్తారు. అండ్ ఇంకొకటి, దానం చేసేటప్పుడు మేము ఆ దానం చేస్తున్నాం లేదా అయినా కూడా మాకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే మనకి భగవంతుడు చెప్తారనమాట. ఏమంటే దాతవ్యం ఇది దానం దీయతే ఉపకారణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం ఇది సాత్వికం అంటారన్నమాట. చాలా మంది దానాలు చేస్తుంటారు, కానీ ఎప్పుడు చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ భావనతో చేస్తున్నారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా దానం చేస్తారనమాట. మనం చేసేది దానమే అయినా కూడా అపాత్రులకి, ఇయ్యకూడని వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల అది మళ్ళీ మనల్ని అది బాధిస్తుంటది అనమాట. ఒక దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి, ఒక హంతకుడికి మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, వీడికి హత్య చేయడానికి ఆర్థిక సహాయం ఎవరు చేశారని మననే పట్టుకుంటారు. అందు గురించి అని ఎప్పుడైనా దానం చేసేటప్పుడు ఎవరికి ఇస్తున్నాము, ఎక్కడ ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనే విషయాన్ని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకొని చేయాలి. సాధ్యమైనంత వరకు దేవాలయాల్లో మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి, అన్నదానం కానీ ఇంకేదైనా గుడి మరమ్మతుల గురించి కానీ ఇట్లాంటి వాటికి మనం దానం చేసినాం అనుకోండి, అది మనకి సత్ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే మంచి కార్యక్రమానికి ఉపయోగించాం కాబట్టి. అలా కాకుండా వాళ్ళకి వీళ్ళకి మనమే ఇష్టపూర్వకంగా అన్నదానం చేయడము, లేదంటే ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి డబ్బు ఇవ్వడము పర్వాలేదు, మంచిదే. కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారన్న దాని మీద మనం కూడా అనుభవించాల్సినటువంటి ఫలితం ఉంటుంది. అందు గురించి అని అండ్ దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఇవ్వట్లేదు, భగవంతుడు నాకు ఇచ్చే శక్తి ఇచ్చాడు. వీళ్ళంతా కూడా మనమందరం కూడా భగవంతుని యొక్క పిల్లలము. కాబట్టి మనము ఒకరినొకరు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో భగవంతుడు నాకు ఇచ్చే శక్తి ఇచ్చాడు, భగవంతుని దయ వల్ల నేను ఇంకొకరికి ఇస్తున్నాను అనే భావంతో ఇవ్వాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఇస్తున్నాను భగవంతుడు అనేటటువంటి విషయమే గుర్తు రాకుండా నేను ఇస్తున్నాను అనే భావన కలుగుతుంది మనకి. అది ఎవరికైనా సహజం, మనుషులకు కలుగుతుంది. ఎందుకంటే నేనే కష్టపడి సంపాదించాను కదా అని చెప్పేసి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్న తర్వాత నేనేం కష్టపడట్లేదు, భగవంతుని యొక్క కృప వల్ల, భగవంతుని యొక్క శక్తి వల్ల, భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి వల్ల నేను ఇది సంపాదించుకోగలిగాను. కాబట్టి ఇది భగవంతునికి చెందింది అని భగవతార్పణ పూర్వకంగా మనం దాన ధర్మాలు చేయాలి. అప్పుడు సత్ఫలితాలు. సూపర్ చెప్పారు. ఓకే ప్రభు. సో ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. స్వాతి తల్లటి మాతాజీ, మీ హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. మీకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ దండోత్పన్నా. హరే కృష్ణ ప్రభుజీ. రేపు అంబర్పేటలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో హౌస్ ప్రోగ్రామ్ ఉంది ప్రభుజీ. ఇది గ్రూప్ లో అనౌన్స్ చేస్తారని అడుగుదామని. నేను లొకేషన్ పెడతా ప్రభుజీ. మాతాజీ పెట్టారు, శారద మాతాజీ తప్పకుండా. హరే కృష్ణ. అందరు భక్తులకి ఒక మనవి, రేపు స్వాతి తలటి మాతాజీ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సుదర్శన హోమం ఉంది. అలాగే భక్తులందరి చేత కీర్తన చేయిద్దామని అనుకుంటున్నారు. వాళ్ళు ఉండేది అంబర్పేటలో. మాతాజీ మనకి లొకేషన్ షేర్ చేస్తారు. ఆ దగ్గరలో ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ ఇంటికి మీరు రావాల్సిందే అని చెప్పేసి మాతాజీ యొక్క కోరిక.
హరే కృష్ణ. ఎవరైతే అంబర్పేట్ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయండి. మాతాజీ మన గ్రూప్ లో లొకేషన్ పెడతారు. ఓకే, హరే కృష్ణ. సత్యదేవ్ మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు ఇంతకు ముందు విన్నాను, అది 7th చాప్టర్ చదివితే చనిపోయిన వారికి మోక్షం ప్రసాదం అవుతుంది అని చెప్పేసి అని అన్నారు కదా ప్రభుజీ. అంటే ఆ దేవుని ముందు కూర్చొని ఆ 7th చాప్టర్ చదివి అర్థం చేసుకుంటే సరిపోతుందా? ఆ రోజు ఏమైనా చేయవలసిన కార్యక్రమం ఉంటుందా? అంటే మనకి పద్మ పురాణంలో ఏం చెప్పారంటే ఆ శ్రాద్ధ అంటే ఒక ఉత్తమమైన బ్రాహ్మణుని పిలిచానికి చక్కగా ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి ఆయన ద్వారా ఈ 7వ అధ్యాయం చదివించమని చెప్పారనమాట. అట్లా ఎవరు దొరకలేదంటే మనమే చక్కగా ఆ 7వ అధ్యాయాన్ని చదివి మన దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఎవరికొకరికి ఎంతో కొంత అన్నదానం చేయడం ఉత్తమం. అలా కూడా వెసులుబాటు లేదు అంటే మనం ఆ 7వ అధ్యాయం పారాయణ చేసి మన దేవాలయంలో ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంటుంది. లేదంటే ఆదివారం అప్పుడప్పుడు అన్నదానం జరుగుతుంది. దానికి మనం ఎంతో కొంత మన శక్తి మేరకి డొనేట్ చేసినా కూడా అది ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఏ రోజైనా చేయొచ్చు అంటారా ప్రభుజీ? లేదా తిథి అది చూసి ఏ రోజు? పర్వాలేదు. ముఖ్యమైన వాళ్ళ తిథి రోజు చేస్తే, ఎందుకంటే ఈ పితృదేవతలు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు గతించిన వాళ్ళ యొక్క తిథి నాడు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ వంశస్థులు ఎవరైనా వీరి గురించి సత్కర్మలు ఆచరిస్తున్నారా, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తున్నారా అని చెప్పేసి చూస్తుంటారు. ఒకటి వీలైతే వాళ్ళ తిథి రోజు చేయండి, లేదు చెయ్యాలి, వాళ్ళు ఎక్కడున్నా బాగుపడాలి, ఉత్తమ స్థితిలోకి వెళ్ళాలంటే అమావాస్య రోజు చేయండి. ప్రతి అమావాస్య రోజు కూడా పితృదేవతలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా తర్పణలు ఇస్తారేమో ఎదురు చూస్తుంటారు. అమావాస్య రోజు కూడా చేయవచ్చు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం. అది మనం ఆబ్దికం చేస్తాం కదా, అది వాళ్ళకు ఏవి ఇప్పుడు ఒక 30 years బ్యాక్ జరిగిన సంఘటన ఇది. అప్పుడు మనం ఇప్పుడు పెడితే ఆబ్దికం పెడితే వాళ్ళకి ఎలా చేరుతుంది? ఈ ఆబ్దికం ఏదైతే ఉందో అది ఒక కర్మ, మనం చేయవలసినటువంటి ఒక కర్మ అన్నమాట, మన బాధ్యత అది. వాళ్ళు 30, 40, 50 సంవత్సరాలు ఎప్పుడు చనిపోయినా కూడా వాళ్ళు ఈ పాటికి ఏ జన్మలో ఎక్కడో పుట్టేస్తుంటారు వాళ్ళు. అవునా? పుట్టేస్తుంటారు వాళ్ళు. అయితే ఈ పితృదేవతలని దేవతలలో ఒక రకమైన ఒక కేటగిరీ ఉంటారు అనమాట. ఇప్పుడు ఆదిత్యులు, వసువులు అని చెప్పి పితృదేవతలని ఒక కేటగిరీ ఉంటారు. వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి అంటే ఎవరైతే మనుషులు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి శ్రాద్ధ కర్మలు, వాళ్ళు ఉత్తమ జన్మలు పొందాలని కోరికతోటి వాళ్ళ గురించి శ్రాద్ధ కర్మలు అవన్నీ చేస్తారు. సో వాళ్ళకి ఈ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తారన్నమాట. ఇప్పుడు భగవంతుడు మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు వీళ్ళు భగవంతుడికి ఇతను వాళ్ళ గతించినటువంటి వాళ్ళ పితృలకి వాళ్ళ పెద్దలకి చక్కగా శ్రాద్ధకర్మలు చేస్తున్నాడు కాబట్టి ఇతను ఈ ఫలానా సంతానం పొందడమో లేదంటే ఈ ఐశ్వర్యం పొందడానికి అర్హుడు. ఎందుకంటే ఇతను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాడు, వీళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. మనం నిర్మించినటువంటి ఈ చక్రం ఏదైతే ఉందో, ఒకరు మనకి భగవద్గీత 3వ అధ్యాయంలో ఏం చెప్తారు కృష్ణ? దేవాన్ భావయిత అనైనా తే దేవ భావయంతు పరస్పరం భావయంతో శ్రేయపరమవాప్సితే. మనుషులు దేవతలను తృప్తిపరచాలి, మనుషులు దేవతలను తృప్తిపరిచిన తర్వాత ఆ దేవతలు మనుషులు నివేదించినటువంటి విషయాల ద్వారా వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు తిరిగి మళ్ళీ మనుషులని తృప్తిపరుస్తారు అనమాట. సో ఇది దేవతలకి మనుషులకి మధ్యలో భగవంతుడు పెట్టినటువంటి ఒక నియమం. మనము వాళ్ళని తృప్తిపరచడానికి ప్రయత్నించాలి, వాళ్ళు మనని తృప్తిపరచడానికి వివిధ రకమైనటువంటి విషయాలు మనకి ఇస్తూ ఉంటారు అనమాట. సో అందు గురించి చెయ్యాలి. వాళ్ళు ఎక్కడో ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి చెందుతుందా లేదా అనేది మనకు అనవసరం.
భగవంతుడు పెట్టిన నియమాన్ని మనం ఎంత చక్కగా పాటిస్తున్నామా లేదనేటువంటిది అలా అవసరం. ఎందుకంటే భగవంతుడు పెట్టినటువంటి నియమాన్ని పాటించడం ద్వారా మనం ఆ సత్కర్మలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ సత్కర్మలు చేయడం వల్ల మనకు కూడా ఎంతో కొంత ఏమంటారు శుద్ధత అనేటువంటిది లభిస్తుంది అనమాట. అయితే ఆ కర్మలు చేసేటప్పుడు ఎలా చేయాలి? త్యాగబుద్ధితో చేయాలి. దీనివల్ల నాకు ఇది రావాలి అది రావాలని కాకుండా త్యాగబుద్ధితో చేసినప్పుడు మనకి ఉత్తమం స్థితి వైపు వెళ్తుంటాం అన్నమాట. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. అర్థమైంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. చాలా చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. మళ్ళీ రేపు మనము 6:15కి దయచేసి అందరూ కూడా 6:15కి జాయిన్ అయ్యి సామూహిక జపం చేయడానికి 6:15కి అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే సామూహిక జపం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మనము ఏకాంతంలో చేసుకునే జపం కంటే కూడా సామూహికంగా చేసేటటువంటి జపం చాలా ఫలితాన్ని ఇస్తుంది. దయచేసి అందరూ కూడా 6:15కి జాయిన్ అయ్యి ఒక మాల జపం చేయడానికి అందరూ కూడా తొందరగా రావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ సెషన్ ని మనం ముగించుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ చిన్న డౌట్. ధన్యవాదాలు ప్రభుజీ. చెప్పండి జయ శ్రీమాతాజీ. అదే ప్రభుజీ ప్రసాదం గురించి ఆలోచిస్తామన్నారు కదా, ఏమైంది? ఓకే ఓకే ప్రసాద్ అది ఇంకా రెడీ చేయలేదు మాతాజీ. హోమం పొడి ప్రభుజీ, హోమం పొడి దాంట్లో ప్రసాదం వెంబడి పంపిస్తాం. మీరు నాకు మెసేజ్ పెట్టారా? లేదు ప్రభుజీ. మీరు ఎక్కడ ఉంటారు మాతాజీ? మీరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ ప్రభుజీ. ఓకే ఓకే. హోమం భస్మము యాక్చువల్ గా అది మొత్తం కూడా మన కవచాలు చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. మీరు లోకల్లో ఉంటే వచ్చి తీసుకోవచ్చు, కానీ అంత దూరం పంపిస్తే అది మళ్ళీ పడిపోతే అది దానికి ఏమైనా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనవసరంగా. సరేలేండి ప్రభుజీ. కాబట్టి కవచం పంపించడానికి ప్రయత్నం చేస్తాం. కవచంలో కూడా హోమం భస్మం ఉంటుంది. ఓకేలేండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ. సోమశిలకి దగ్గర ప్రభుజీ మా ఊరు. చాలా సంతోషం. సోమశిల సంగమేశ్వరం ఇక్కడ సింగోటం. వచ్చారా ప్రభుజీ? రాలేదు మాకు. సంతోషం. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.